గణనాయకుడు విఘ్నాలకు అధిపతి దేవతలతోనే ప్రథమ పూజలు అందుకునే వినాయకుడికి 5 రోజుల పాటు కోట్లు వెచ్చించి ప్రత్యేక మండపాలతో ప్రత్యేక విద్యుత్ దీపాలతో శ్రావణందకర మంత్రోచ్చరణాల మధ్య పూజలు చేసి గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ చేసే నిమజ్జన కార్యక్రమం నవ్వుతో నా భవిష్యత్తు అన్న రీతిని నిర్వహిస్తారు. 5 రోజుల పాటు మండపాల వద్దకు ప్రత్యేకించి గణనాథుడి దగ్గర వెళ్లేందుకు కూడా అనుమతించని మండపాల నిర్వాహకులు ఇంత నిమజ్జన కార్యక్రమం అయిన తర్వాత గణనాథుడి దుస్థితిపై ఏమాత్రం దృష్టి సారించకపోవడంతో నంద్యాల పెద్ద చెరువులో పెద్ద విగ్రహాలు నీటిలో తేలియాడుతూ చెత్త చెదరాల మధ్య ఒక చెత్త బొమ్మలుగా కనిపిస్తున్నాయి. గణనాథుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన భక్తులు తమ స్వామి ఇలా చెత్త కుప్పల మధ్య దర్శిస్తూ ఉండడంపై మూగగా రోధిస్తూ ఆ స్వామికే మొరపెట్టుకుంటున్నారు. కేవలం మండపాల వద్ద ఉన్నప్పుడే స్వామికి పూజలు పురస్కారాలు మాటలు పాటించే భక్తులు నిమజ్జనం అనంతరం అదే స్వామి విగ్రహాన్ని చెత్త కుప్పలలో కలిపి చేతులు దులుపుకుంటున్న వైనాన్ని గమనిస్తుంటే నిజమైన భక్తుల మనసు బాధతో బరువెక్కిపోతున్నారు. గణేష్ విగ్రహాలను నిమజ్జనం అనంతరం పట్టించుకోకపోవడంతో చెత్త చెదరాల నడుమ తేలియాడుతూ తాము కేవలం మండపంలో ఉన్నప్పుడే దేవుళ్ళము మిగతా సమయంలో ప్రశ్నిస్తున్నట్లు భారీ విగ్రహాలు సైతం దీనంగా చూస్తున్నట్లు కనపడుతున్నాయి. ఇప్పటికైనా గణేష్ మండప నిర్వాహకులు నాయకులు అధికారులు తగిన చర్యలు తీసుకుని నిమజ్జనం అనంతరం కూడా విగ్రహాలను గౌరవం దక్కేలా భక్తులు మనోభావాలు దెబ్బతీయకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని వినాయకుని భక్తులు కోరుతున్నారు. రేట్లు పెట్టి తెచ్చుకొని మండీలో వేస్తారు. అట్లా దూరంగా వేయాలి, లోపలికి వేయాలి. బాధే కదమ్మా ఇంటి రోజులు. బాధే కదా మళ్ళీ లోపలికి వేస్తే లక్షలు పెట్టి నీళ్ళలో కూడా మునిగిలావి.
కార్యాలయం సమయం 11 గంటలు కావస్తుంది. వీఆర్ఓలు కార్యాలయంలో ఇద్దరు తప్ప అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీరికి విజయవాడకి డ్యూటీ ఏమైనా వేశారో ఏమో అని సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీఆర్ఓలు ఇప్పుడే కాదు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీఆర్ఓ మాత్రం అందుబాటులో ఉంటారు. ఈ విషయంపై పలువురు అధికారులను అడగగా వీఆర్ఓలు వారి కార్యాలయానికి వచ్చేది తక్కువ, అంత విలేజ్లలో సచివాలయంలో ఉంటారు అంత తప్ప వీడికి రావాలనే రూల్ మాత్రం లేదన్నారు. అయితే ప్రజలు మాత్రం వారి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో అనే రీతిలో అధికారులు ఉన్నారని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కార్యాలయంలో అందుబాటులో అధికారులు ఉండే విధంగా చూడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే పనేనా మా వాళ్ళు ఏం చెప్పి పనులు అట్టే ఏమయ్యా ఖాళీ ఉన్నాయనే గ్రామం బీఆర్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాను. సద్వారం బీఆర్ వాళ్ళు లేదు. నంద్యాల పట్టణంలోనే జమియత్ ఉలమా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో 1995 కేంద్ర వక్ఫ్ చట్టానికి సవరణ చేస్తూ వక్ఫ్ సవరణ బిల్లు 2024 తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మదర్సాకు చెందిన బాలికలు గాంధీ చౌక్ మార్కెట్లో తిరిగి ఈ బిల్లు వ్యతిరేకంగా ఈ బిల్ రిజెక్ట్ చేయడానికి స్కానర్ చేసి ఈమెయిల్ చేయడం జరిగింది. మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఈ సవరణ బిల్లు మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని, వక్ఫ్ ఆస్తుల రక్షణకు భంగం కలిగిస్తుందని వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తి నిర్వీర్యం చేస్తుంది. కార్యక్రమంలో మౌలానా ఖలీల్ అహ్మద్, హఫీజ్ అన్వర్ మరియు జమియాత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मोहतरम बुजुर्गों, दोस्तों, आप हजरात को मालूम है कि वक्फ बोर्ड का इस वक्त में हर मुसलमान को जागना जरूरी है कि मुसलमान जो हमारे वक्फ की है, ये अल्लाह की दी हुई जमीनें हैं। ये अल्लाह की दी हुई जमीनों पर गैर लोग कब्जा करना चाहते हैं, हमारे जमीनों को उनसे लेना चाहते हैं, हमारे मस्जिदों को उनसे। जमात का नहीं, ये मुसलमानों का मसला है। इस सिलसिले में आओ। हमारे जमीन मोहतरम बुजुर्गों, दोस्तों, కాబట్టి సోదరులారా ఈరోజు మనందరూ మేల్కోవాలి. और कोर्ट को ये बताना है कि मुसलमान ये तब्दीली बिल्कुल चाहने वाली नहीं है। मुसलमान जो बिल मंजूर होने वाली है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। इस वक्त में हमारे लिए बहुत बड़ा मौका है कि वक्फ बोर्ड का जो तरमीमी बिल, जो वक्फ बोर्ड मुसलमानों के हुकूक थे, जो हमारी सरजमीन है, गोया वो अल्लाह की दी हुई जमीनें हैं, आज उस जमीनों पर कब्जा करने के लिए नापाक कोशिशें कर रहे हैं। इसकी दिफा करने के लिए आज हमारे नंदियाल मार्केट में जमीयत उलमा की तरफ से हमारे जामियत सालिहात के तालिबात लड़कियां दुकान दुकान फिरकर इस बात को समझा रहे हैं कि एक दिन बाकी रह गया है, अपनी बिल की मंजूरी से पहले पहले अपनी राय पेश करने का मौका दिया है। इस मौके गनीमत जानेंगे, वरना वक्त आएगा हमारे मस्जिदें नहीं रहेंगी, हमारे दरगाहें नहीं रहेंगी, हमारे मदरसे नहीं रहेंगे, हमारी वक्फ बोर्ड की जमीनों के ऊपर कब्जा कर लिया जाएगा। ये जुल्म बढ़ता जा रहा है। इस जुल्म को खत्म करने के लिए एक कोशिश चल रही है। तमाम हजरात इस बात को ध्यान में रख लें कि मौका है, ये मौका हाथ से चले गया, फिर हम कुछ भी करना चाहे नहीं कर सकते।
अगर ये बिल मंजूर हो गया तो हमारे हाथों से हमारे मस्जिदें, हमारे जमीनें, हमारे दरसगाहें, हमारे मदरसे निकल जाएंगे। నంద్యాల పట్టణంలో పార్కింగ్ చేసిన మోటార్ బైక్లను టార్గెట్ చేసిన దొంగలు పార్కింగ్ చేయాలంటే భయపడిపోతున్న ప్రజానికం. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి బంధువులను చూడడానికి కాసిం ఆసుపత్రికి వెళ్లి అక్కడే పార్కింగ్ చేయడం జరిగింది. అయితే లోపలికి వెళ్లి బయటికి వచ్చేసరికి తన మోటార్ బైక్ కనబడకపోయేసరికి లబోదిపోమంటూ చుట్టుపక్కల అంతటా వెతికినా కనిపించకపోవడంతో వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలతో తన బైక్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చోరు చేశారని పోలీసులకు ఫోటోలు తీసుకుని ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాసిం మాట్లాడుతూ పల్సర్ మోటార్కు బైక్ ఫైనాన్స్ తీసుకోవడం జరిగిందని, అంతలోనే నా బైక్ దొంగతనానికి గురైందని ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు డి కాసిం అండి, నంద్యాల. నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మా పేషెంట్లకు బాగాలేనప్పుడు చూడనీకి వెళ్ళింటే బయట సెక్యూరిటీ గార్డుల దగ్గర బైక్ పార్కింగ్ చేసినప్పుడు అక్కడ లాక్ చేసి వెళ్ళాను. లోపల పని చూసుకొని బయటకు వచ్చేసరికి బైక్ పల్సర్ బైక్ మిస్ అయింది. బైక్ నెంబర్ AP21CK4403. మళ్ళీ వచ్చి అక్కడ బైక్ లేకపోయేసరికి పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ చేశాను. ఇంకా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు కూడా మాకు ఏం తెలియదు, మేము చూడలేదు అంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సీసీ ఫుటేజ్ కవరేజ్ చేసి పెట్టినాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్న బైక్లో ఫొటోస్ చూసి ఎక్కడున్నా మాకు ఈ నెంబర్ తెలియజేసిందిగా తెలియజేస్తున్నాం. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి దయచేసి మేము ముందే బీరా వాళ్ళము ఆ బైక్ను ఫైనాన్స్లో తీసుకున్నాము, వాళ్ళకు అమౌంట్ కట్టాలి, అక్కడ నుంచి ప్రెజర్ వస్తుంది. దయచేసి సార్ వాళ్ళు మీడియా వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసి మా బైక్ను మాకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మానవత్వంతో విజయవాడ వరద బాధితులకు సహాయం అందిద్దాం. కూరగాయల మార్కెట్లో విరాళాలు సేకరణ, ప్రకృతి విలయ తాండవం, పేద ధనిక మధ్యతరగతి ప్రజలకు అంతటి రోడ్డున పడేసింది. భారీ వరదలకు విజయవాడ అతలాకుతలమైంది. 3 రోజుల ఏకధాటిగా 40 సెంటీమీటర్ల వర్షం పడడంతో ఒక్కసారిగా బుడమేరు కట్టలు తెగిపోవడంతో వరదల ప్రవాహం విజయవాడ వరద ముంపుకు గురైంది. ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్, హర్షద్ర ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు విజయవాడ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఒక్కసారిగా భారీ వర్షాలు పడడంతో అన్ని వర్గాల ప్రజలు సర్వం కోల్పోయారన్నారు. కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని అన్నారు. మా వంతు సహాయంగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు, అల్లం, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, తమలపాకు, ఆకుకూరలు విక్రయించే హోల్సేలర్, రిటైల్ వ్యాపారుల వద్ద వారికి తోచిన విధంగా విజయవాడ బాధితులకు చేతనైన సహాయం అందించారు. కాబట్టి మనము కూడా స్వాతంత్ర అందరికీ నమస్కారములు. ఈరోజు కూరగాయల మార్కెట్ నంద్యాల హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తుల తరపు నుంచి ఈరోజు విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకు సహాయం కోసం ఈరోజు మార్కెట్లో తిరగడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఎక్కడో వస్తుంటది. కాబట్టి మనం కూడా ఈరోజు వాళ్ళకు జరిగింది మనకు జరగవచ్చు అనే యొక్క అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ కులము, మతము, పార్టీ అని ఇలాంటివి ఏమి లేకుండా మానవత్వంతో ప్రతి ఒక్కరు మానవులు, మన అందరం మానవులం అనే ఒక పదంతో మనం ముందుకు పోవాలి. ఒకరికొకరు సాయం చేయాలి. ఈ రోజు వాళ్ళకు వచ్చింది రేపు మనకు రావచ్చు. కాబట్టి మనసులలో ఎన్ని భేదాలు ఇవన్నీ ఏం లేకుండా కలిసిమెలిసి చేసి ప్రతి ఒక్కరికి సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మార్కెట్ లో వసూలు చేయడానికి కార్యక్రమం శుభం మొదలు పెట్టాను. ఇట్లు మార్కెట్ హర్షద్ అధ్యక్షుడు. ఆయన కనపడలే.
अल्लाह देखना हमें देखना नहीं मुट्ठी मुझको अल्लाह देखना हमारे दिखाने की जरूरत है अल्लाह को दिखाओ ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి మనము కూడా స్వాతంత్ర ఈ నెల 14, 15, 16వ తేదీలో ఆన్సర్ డైమండ్ జ్యువెలరీస్ మరియు కృష్ణా డైమండ్ సంయుక్త నిర్వహణలో మెగా స్వర్ణ వజ్రభరణం ఎగ్జిబిషన్ మరియు అమ్మకాలను నిర్వహిస్తున్నట్టు ఆన్సర్ జ్యువెలరీస్ నిర్వాహకులు ఆన్సర్ ఆఫ్సర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మకం, నాణ్యతలే ప్రామాణికంగా రాయలసీమలో నంద్యాలలో ప్రజలచే విశేషంగా ఆదరించబడుతున్న ఆన్సర్ డైమండ్ జ్యువెలర్స్ మరియు కృష్ణా డైమండ్ వారి సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ 14, 15, 16వ తేదీలో పట్టణంలో మెగా డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ మరియు సేల్స్ నిర్వహించడం జరుగుతుందని, సౌజన్య కన్వెన్షన్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఎగ్జిబిషన్లో లేటెస్ట్ మోడల్స్ డైమండ్స్ ఆభరణాలు 20,000 నుండి 20 లక్షల వరకు అందుబాటులో ఉంచడం జరిగింది. 20,000 రూపాయలు కొన్న వారికి ఒక ఓచర్ ఇవ్వడం జరుగుతుందని, దీనిని కృష్ణా డైమండ్స్ ఆధ్వర్యంలో దీపావళి రోజు డ్రా చేసి గెలుపొందిన వారికి కార్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు ఎగ్జిబిషన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి. నంద్యాల ప్రజలకు, పట్ట ప్రజలకు, పల్లెల ప్రజలకు అందరికీ మా యొక్క ఆన్సర్ డైమండ్స్ కృష్ణా జ్యువెలరీ తరఫున అందరికీ నమస్కారాలు. మరియు ముఖ్యంగా ఈ నెల 14, 15, 16 తేదీన డైమండ్ ఎగ్జిబిషన్ పెడుతున్నాము సౌజన్య ఫంక్షన్ హాల్లో. ఈ ఎగ్జిబిషన్ ముందు 5,000 నుండి స్టార్ట్ అవుతుంది. వస్తూ 5,000 నుండి 20 లక్షల వరకు నగలు ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది. పేదవారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ, రిచ్ పర్సన్ కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది. ఇది మాది 4వసారి ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ కూడా మీరు ప్రతి ఒక్కరు మా ఎగ్జిబిషన్ కు జయప్రదం చేస్తూ కోరుతున్నాము. మరియు ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ 20,000 కొన్న నగకు ఒక టోకెన్ ఇస్తాము. ఆ టోకెన్ దీపావళి పండుగ రోజు డ్రా చేస్తాము. ఆ లక్కీ డ్రాలో ఎవరు విజేత అయితే వారికి కారు బహుమానంగా ఇస్తారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగవలసిగా కోరుతున్నాము. గత 3 ఎగ్జిబిషన్లు మనకు నంద్యాల ప్రజలు ఎంతో ఆదరణ చేసినారు. ఎంతో మాకు నమ్మి మా దగ్గర పర్చేజ్ చేశారు. అదేవిధంగా ఈసారి కూడా మమ్మల్ని జయప్రదం చేస్తే కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆన్సర్ జ్యువెలర్స్ వారి తరఫున ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా 2024 ఈ నెల 14, 15, 16 తేదీల్లో డైమండ్ ఎగ్జిబిషన్ మేళా జరుగుతుంది. మా కస్టమర్లు, శ్రేయోభిలాషులకు మళ్ళీ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మనసారా కోరుకుంటూ నమస్తే. ఈ లక్కీ డ్రిప్ డైమండ్ కృష్ణా డైమండ్ వారి ఎగ్జిబిషన్ వాళ్ళు లక్కీ డ్రా పెట్టినారు. ప్రతి కస్టమర్ 20,000 కొనుగోలు చేసిన వారికి గిఫ్ట్ కూపన్గా ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తున్నారు. ఆ లక్కీ డ్రాలో ఒక కారు దీపావళికి డ్రా చేస్తారు. ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ నమస్కారం.